All of you, I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, 4th semester physics subject. The paper title is Thermodynamics. In this thermodynamics, there are 5 units. The first unit name is again thermodynamics. In previous class, I have explained about the introduction of thermodynamics, zeroth law of thermodynamics, what is meant by isothermal process and what are the properties of this process, what is meant by adiabatic process and what are the properties of adiabatic process. Later I have explained about the definition of specific heat and the relation between two specific heats, that means specific heat at a constant pressure and specific heat at a constant volume, right? In today's class I want to discuss about first law of thermodynamics. అంటే మీకు నేను ప్రీవియస్ క్లాస్లో ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం కోసం చెప్పడం జరిగింది, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మీకు నేను ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ టెంపరేచర్, పూర్తిగా అది ఉష్ణోగ్రతను గురించి వివరించడం జరుగుతుంది. ఏవైనా 3 వ్యవస్థలు తీసుకున్నప్పుడు ఏవో 2 వ్యవస్థలు ఒకదానితో ఒకటి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మూడో వ్యవస్థతో ఆ 3 వ్యవస్థలు కూడా ఒకే ఉష్ణ సమతాస్థితి వద్ద ఉంటాయి. పూర్తిగా ఉష్ణోగ్రత కోసం చెప్పడం జరిగింది. It is zeroth law of thermodynamics. Now, first law of thermodynamics. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము. స్టేట్మెంట్ ఈజ్ when a small quantity of heat dq is supplied to a system, comma, then a part of it is converted into external work dW and the remaining increases the internal energy du of the system. Again the statement is when a small quantity of heat is supplied to a system, comma, then a part of it is converted into external work and the remaining increases the internal energy of the system. అంటే ఏదైనా ఒక వ్యవస్థకి, ఏదైనా ఒక ఉష్ణగతిక శాస్త్ర వ్యవస్థకి, థర్మోడైనమిక్ సిస్టమ్కి డిక్యూ అనే హీట్ని మనం సప్లై చేసినప్పుడు అది మొత్తం పనిగా కాకుండా కొంత విలువను పనిగా మార్చుకుంటుంది, బాహ్య పనిగా మార్చుకుంటుంది. మిగిలిపోయినటువంటి ఉష్ణం ఏదైతే ఉందో అది ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంటే మనం డిక్యూ అనేది సప్లై చేసినప్పుడు డిడబ్ల్యూ అనేదేమో వర్క్ కింద కన్వర్ట్ అవుద్ది, డియు అనేదేమో వ్యవస్థ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని పెంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను 100 రూపీస్ ఇచ్చాను, ఏదైనా ఒక వస్తువు కొనుక్కురమ్మన్నాను. మీరు ఒక 60 రూపాయలు పెట్టి ఏదైనా ఒక వస్తువు కొన్నారు లేదా కొన్ని వస్తువులు కొన్నారు. అండ్ ద రిమైనింగ్ వాల్యూ 40, ఇట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇట్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ. దట్ మీన్స్ 100 ఈజ్ ఈక్వల్ టు 60 + 40. అదేవిధంగా ఇక్కడ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. దట్ మీన్స్ when a small quantity of heat dq is supplied to a system, then a part of it, that means is dw, is converted into external work and the remaining du increases the internal energy of the system. That means the mathematical form of first law of thermodynamics is, అంటే ఉష్ణగతిక శాస్త్ర యొక్క మొదటి ఉష్ణగతిక శాస్త్ర నియమం యొక్క గణితాత్మక రూపము అని చెప్పినప్పుడు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అవుతుంది. ఓకే, ఇట్ ఈజ్ స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ ఫామ్. దట్ మీన్స్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ, వేర్ డిక్యూ ఈజ్ హీట్ సప్లైడ్
du is internal energy and dw is external work. సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం చెప్పినప్పుడు దెర్ ఆర్ 2 పాయింట్స్. ఫస్ట్ వన్ ఈజ్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్స్మిట్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్స్మిట్. అంటే ఈ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం నుండి మనకి తేలింది ఏంటంటే ఇక్కడ ఉష్ణం అనేది ఒక రకమైనటువంటి శక్తి స్వరూపము. అందుకే ఉష్ణానికి మనం యూనిట్స్ ఏం చెప్తాము అంటే హీట్కి జౌల్స్ అని చెప్తున్నాం, ఎనర్జీకి యూనిట్స్ జౌల్స్ అని చెప్తున్నాము, హీట్కి కూడా యూనిట్స్ జౌల్స్ అని చెప్తున్నాము. అంటే బోత్ ఆర్ సేమ్. అంటే దట్ మీన్స్ హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణం అనేది కూడా ఒక రకమైనటువంటి శక్తి స్వరూపం ఇన్ ట్రాన్స్మిట్, అంటే ప్రసారంలో ఉన్నప్పుడు మాట. ఆ ఉష్ణం అనేది ప్రసారంలో ఉన్నప్పుడు అది ఒక రకమైనటువంటి శక్తి స్వరూపము. సెకండ్ పాయింట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ హోల్డ్స్ గుడ్. ఇంకా ఏంటంటే ఈ ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమంలో ఇక్కడ శక్తి నిత్యత్వ నియమం అనేది పాటించబడుతుంది. డిక్యూ అది ఇనీషియల్ ఎనర్జీ, డియూ ప్లస్ డిడబ్ల్యూ ఫైనల్ ఎనర్జీ. సో ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎనర్జీ. దట్ మీన్స్ ఎనర్జీ కాన్స్టెంట్. It is called law of conservation of energy, and that means law of conservation of energy is holds good. అంటే శక్తి నిత్యత్వ నియమం అనేది పాటించడం జరుగుతుంది ఈ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమంలో. అంటే లిమిటేషన్, అవధి, అంటే డ్రాబ్యాక్. ఈ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం యొక్క డ్రాబ్యాక్ ఏంటి, లిమిటేషన్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ద direction of the process. That means this first law of thermodynamics cannot explain the direction of the process. అంటే ఈ ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం అనేది హీట్ గురించి చెప్పింది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి చెప్పింది, కానీ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది, దాని యొక్క దిశ ఎలా ఉంది అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే డైరెక్షన్ అంటే మంచు అనేది నీరు కింద కన్వర్ట్ అవుతుందా, నీరు వేపర్ కింద కన్వర్ట్ అవుతుందా, లేదా వాటర్ అనేది ఘనీభవించి మంచు కింద మారుతుందా. సో డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అనే దాన్ని ఎక్కడా కూడా చెప్పలేదు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్, లిమిటేషన్ ఏంటంటే అది దిస్ ప్రాసెస్ కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాసెస్. రైట్, కమింగ్ టు ద స్పెషల్ కేసెస్. కొన్ని ప్రత్యేక సందర్భాలను మనం పరిశీలించినప్పుడు ఫస్ట్ వన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. మనకి నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం ఐసోథర్మల్ ప్రాసెస్ అని, ఎడియాబాటిక్ ప్రాసెస్ అని డిఫరెన్సెస్. అందులో ఇప్పుడు వీడు ఏం తీసుకుంటున్నాడంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ మీకు నిన్న చెప్పాను, ఐసోథర్మల్ ప్రాసెస్లో సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో యు అనేది కాన్స్టెంటు. So u is equal to constant. That means derivative of u is equal to 0. That implies du is equal to 0. ఈ వచ్చిన du 0 అని మనం ముందుగా తీసుకున్నటువంటి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో dq is equal to du plus dw. That implies dq is equal to du0 plus dw. That means dq is equal to dw. That implies dq is equal to pdv. dw వాల్యూ ఎంత అంటే pdv. That means dq is equal to pdv. అది ఫస్ట్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్. రెండవది ఫర్ ఎడియాబాటిక్ ప్రాసెస్, స్థిరోష్ణక ప్రక్రియ. స్థిరోష్ణక ప్రక్రియలో మనకి q కాన్స్టెంట్, హీట్ కాన్స్టెంట్. సో q కాన్స్టెంట్ అంటే డెరివేటివ్ ఆఫ్ q 0. దట్ మీన్స్ dq is equal to 0. ఇప్పుడు నౌ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ dq is equal to 0 in first law of thermodynamics mathematical form. So dq is equal to du plus dw. That implies 0 is equal to du plus dw. That implies du is equal to minus dw. That implies du is equal to minus pdv. అది రెండవ ప్రాసెస్. మూడవది ఫర్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఫర్ ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోకోర్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోండి వాల్యూమ్ కాన్స్టెంట్. ఐసోబార్ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్. ఐసోకోర్ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్,
ఐసోబార్ ప్రాసెస్లోనేమో ప్రెషర్ కాన్స్టెంట్. నౌ యూఆర్ టేకింగ్ ఐసోకోరిక్ ప్రాసెస్, దట్ మీన్స్ వాల్యూమ్ కాన్స్టెంట్. V is equal to constant, that implies dV is equal to 0. సో dV is equal to 0ని ఇప్పుడు మనం now we will take first law of thermodynamics, dq is equal to du plus dw. That implies dq is equal to du plus pdv. dv సున్నా అంటే dq is equal to du. That implies dq is equal to cv dt, and du value cv into dt. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అట. సో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి. లేటర్ నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, నాట్ కోరిక్. నాలుగవది అందులో కరెక్షన్ చేయాలి మీరు. ఐసోకోరిక్ అని ఉంది, ఐసోబారిక్, ISOBARIC ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్ అది. ఓకే, సో కరెక్ట్ చేయండి. ISOBARIC ఐసోబారిక్ ప్రాసెస్. ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అమ్మ. సో P కాన్స్టెంట్ అంటే డెరివేటివ్ ఆఫ్ P0, dP0. నౌ వీ విల్ టేక్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW. దట్ ఎంప్లాయిస్ dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW మీన్స్ pdV. దట్ ఎంప్లాయిస్ dQ ఈజ్ ఈక్వల్ టు CpDT ప్లస్ pdV. సో ఇది ఐసోబారిక్ ప్రాసెస్కి. అండ్ ద లాస్ట్ ప్రాసెస్ ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్, స్వేచ్ఛా వ్యాకోచం ఏ విధంగా మారుతుంది అన్నప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు, ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ నో వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్ అండ్ బై ద సిస్టమ్. అంటే వ్యవస్థ వలన కానీ వ్యవస్థ మీద కానీ ఎలాంటి పని జరగదు స్వేచ్ఛా వ్యాకోచం విషయంలో. హెన్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్, U కాన్స్టెంట్. ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ U కాన్స్టెంట్, du 0, అండ్ ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్ ఇంక్రీజెస్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ U కాన్స్టెంట్, du 0, and entropy S value increases. These are the 5 cases: isothermal, adiabatic, isocoric, isobaric and free expansion. సో 5 ప్రాసెస్లకి మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏ విధంగా మారుతుందని చెప్పాము. లేటర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ adiabatic రిలేషన్స్ బిట్వీన్ P, V and T. అంటే adiabatic రిలేషన్స్ బిట్వీన్ ప్రెషర్ P, వాల్యూమ్ V అండ్ టెంపరేచర్ T అంటే మనకి పీడనము P, ఘనపరిమాణం V, ఉష్ణోగ్రత Tల మధ్య ఉన్నటువంటి స్థిరోష్ణక సంబంధాలను రాబట్టండి అని అడగటం జరుగుతుంది. ద adiabatic రిలేషన్స్ బిట్వీన్ P, V అండ్ T. మీకు ఐసోథర్మల్ రిలేషన్ తెలుసు, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, PV ఈజ్ ఈక్వల్ టు nRT. దాన్ని మీరు బాయిల్స్లా అన్నారు. సో అది ఐసోథర్మల్ రిలేషన్. ఇప్పుడు మనం adiabatic రిలేషన్స్ రాబట్టమంటున్నాడు. డెరైవ్ ద adiabatic రిలేషన్స్ బిట్వీన్ P, V అండ్ T. 3 రిలేషన్స్ ఉంటాయి. ఆ 3 రిలేషన్స్ని మనం ఇప్పుడు రాబట్టాలి. సో డెరైవ్ ద రిలేషన్స్ adiabatic రిలేషన్స్ బిట్వీన్ ప్రెషర్ P, వాల్యూమ్ V అండ్ టెంపరేచర్ T. ఇన్ దిస్ కాన్సెప్ట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ కన్సిడర్ 1 gram mole of ideal gas is enclosed in a perfectly bad conducting cylinder by means of a frictionless tight piston. The initial state of the gas is represented by P1, V1, T1. Again, consider 1 gram mole of an ideal gas is enclosed in a perfectly bad conducting cylinder by means of a frictionless tight piston. Then the initial state of the gas is P1, V1, T1. 1 గ్రామూలు ఆదర్శ వాయువునంట ఒక అధమవాహక పాత్రలో ముషలకం కలిగినటువంటి, సో ఇక్కడ టైట్గా పిస్టన్ కలిగినటువంటి ఒక అధమవాహక పాత్రలో ఒక ఐడియల్ గ్యాస్ని 1 gram mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ని తీసుకుని దాన్ని
యొక్క ఇనీషియల్ స్టేట్, తొలి స్థితి, ప్రారంభ స్థితి ఎంత అంటాడంటే ప్రెజర్ P1, వాల్యూమ్ V1 అండ్ టెంపరేచర్ T1. ఇనీషియల్ స్టేట్ అది, రైట్. ద సెకండ్ పారాగ్రాఫ్, సపోజ్ ద గ్యాస్ అండర్గోస్ అన్ ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. వాయువు స్థిరోష్ణక వ్యాకోచానికి గురైనప్పుడు, when the gas undergoes adiabatic expansion from initial state P1 V1 to final state P2 V2 T2. అట వాయువు యొక్క 1 గ్రామ్ మోల్ ఆదర్శ వాయువు యొక్క తొలి స్థితి P1 V1 T1 అనుకున్నప్పుడు, ఇక్కడ స్థిరోష్ణక వ్యాకోచం జరిగిన తర్వాత దాని యొక్క తుది స్థితి ఎంత అవుతుందంటే P2 V2 T2. లెట్ ద ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ P, V, T. అంటే ఆ వాయువు యొక్క ఇంటర్మీడియట్ స్టేట్, మధ్యంతర స్థితి, అంటే ఇనీషియల్ స్టేటు ఫైనల్ స్టేట్ మధ్యలో ఉన్నటువంటి స్టేట్ని ఇంటర్మీడియట్ స్టేట్ అంటున్నాం. అంటే 10th క్లాస్కి డిగ్రీకి మధ్యలో ఉన్నటువంటి కోర్స్ 10+2ని మనం ఏ రకంగా అయితే ఇంటర్మీడియట్ అని అంటున్నామో, అదేవిధంగా ఇక్కడ ప్రారంభ స్థితి P1 V1 T1 అండ్ అంతిమ స్థితి P2 V2 T2 ల మధ్య స్థితిని మధ్యంతర స్థితి, ఇంటర్మీడియట్ స్టేట్. దట్ ఇంటర్మీడియట్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై P, V, T. P, V, Tగా తీసుకోవడం జరిగింది. లెట్ P, V, T be the intermediate state and dV be the change in volume at constant pressure. స్థిర పీడనం వద్ద వాయువు ఘనపరిమాణంలోని మార్పు dV అనుకుంటున్నాడు. దట్ dV be the change in volume at constant pressure. రైట్. ఇప్పుడు రిలేషన్స్ రాబట్టాలి, ఇడియాబాటిక్ రిలేషన్స్ రాబట్టాలి, 3 రిలేషన్స్. దానికోసం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ తీసుకుంటున్నాము. అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను. dq ఈజ్ ఈక్వల్ టు మ్యాథమెటికల్ ఫామ్ ఏంటి? dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అంటున్నాను. రైట్. నౌ ఫర్ ఇడియాబాటిక్ ప్రాసెస్, స్థిరోష్ణక ప్రక్రియకు Q కాన్స్టెంట్ మీకు ఆల్రెడీ ఐసోథర్మల్ ఇడియాబాటిక్ రిలేషన్స్ చెప్పినప్పుడు చెప్పాము, ఐసోథర్మల్ అండ్ ఇడియాబాటిక్ ప్రాసెస్లు చెప్పినప్పుడు చెప్పాము. ఫర్ ఇడియాబాటిక్ ప్రాసెస్ Q ఈజ్ కాన్స్టెంట్, హీట్ కాన్స్టెంట్. సో dq ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. దట్ ఎంప్లైస్ du ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw. అంటే dw అంటే pdv, du అంటే cvdt. సో cpdt రాయొచ్చు, cvdt రాయొచ్చు. నేను ఇక్కడ cvdt తీసుకున్నాను. సో cvdt ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సో cvdt ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdvని ఈక్వేషన్ 2 అని అన్నాను. నౌ వీ నో దట్ pv ఈజ్ ఈక్వల్ టు RT. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 2 cvdt ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉన్నటువంటి p బదులుగా ఏమి రాయొచ్చు అంటే RT బై V. p బదులుగా మనం ఏం తీసుకోవచ్చు అంటే RT బై V. ఇప్పుడు సమీకరణం ఈక్వేషన్ 2 ఎలా మారుతుందంటే cvdt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ RT బై V ఇంటూ dV. దట్ ఇంప్లైస్ CV ఇంటూ dt బై T. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి టీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినప్పుడు భాగాహారం చేస్తుంది. సో CV ఇంటూ dt బై T ఈజ్ ఈక్వల్ టు మైనస్ R బై V ఇంటూ dV. దట్ ఎంప్లైస్ CV ఇంటూ dt బై T ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ R వాల్యూ, అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ Cp మైనస్ CV అది. సో మైనస్ ఆఫ్ Cp మైనస్ CV ఇంటూ dV బై V. దట్ ఎంప్లైస్ dt బై T ఈజ్ ఈక్వల్ టు CVని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళండి. దట్ ఎంప్లైస్ dt బై T ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ Cp మైనస్ CV బై CV ఇంటూ dV బై V. దట్ ఎంప్లైస్ dt బై T ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ Cp బై CV, విడివిడిగా భాగాహారం చేస్తున్నాను, మైనస్ CV బై CV
సివి బై సివి అంటే 1 అంటే మైనస్ ఆఫ్ సిపి బై సివి minus 1 into dv by v. That implies dt by t is equal to minus of నిన్న మీకు చెప్పాను రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ సిపి బై సివి వాల్యూ ఎంత అని చెప్పాము గామా. సో మైనస్ ఆఫ్ గామా మైనస్ 1 ఇంటూ డివి బై వి. దట్ ఎంప్లాయిస్ డిటి బై టి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ గామా మైనస్ 1 ఇంటూ డివి బై వి. నౌ ఆ పైన ఉన్నటువంటి వచ్చినటువంటి విలువని ఇంటిగ్రేటింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ T1 to T2, వాల్యూమ్ V1 to V2 అండ్ ప్రెజర్ P1 to P2 ఇంటిగ్రేట్ చేస్తున్నాను, సమాకలనం చేస్తున్నాను. సో చేసినప్పుడు దట్ ఎంప్లాయిస్ దట్ ఈజ్ ఇంటిగ్రల్ T1 to T2 dt by t is equal to minus of gamma minus 1 into integral V1 to V2 dv by v. Okay, that implies integration of 1 by x ante value anta integration of 1 by x log x and integration of 1 by t log t. So log t within the limits t1 to t2 is equal to minus gamma minus 1 into again log integration of 1 by v and a log v within the limits v1 to v2. The log t within the limits t1 to t2 is equal to minus gamma minus 1 into log v within the limits v1 to v2. Now ఇక్కడ అప్లై చేసినప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేసినప్పుడు log t2 మైనస్ log t1 log a మైనస్ log b log a by b తెలిసిన ఫార్ములా మనకు లాగథమ్ ప్రాపర్టీస్ నుంచి log a మైనస్ log b ఈజ్ ఈక్వల్ టు log a by b అంటే log t2 మైనస్ log t1 ఈజ్ ఈక్వల్ టు log t2 by t1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా మైనస్ 1 ఇంటూ log అగైన్ log v2 మైనస్ log v1 log a మైనస్ log b log a by b అంటే log v2 by v1 అవుతుంది. సో log t2 by t1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా మైనస్ 1 ఇంటూ log v2 by v1. సో LHS యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. log t2 by t1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది చూడండి గామా మైనస్ 1కు ముందు, దాన్ని v2 by v1 హోల్ ఇన్వర్స్ కింద రాస్తాను. రాసినప్పుడు అది ఏమవుతుందంటే v1 by v2 అవుతుంది. అంటే log t2 by t1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ పోతుంది గామా మైనస్ 1 ఇంటూ log v1 by v2. దట్ ఎంప్లైస్ log t2 by t1 ఈజ్ ఈక్వల్ టు log v1 by v2 పవర్ గామా మైనస్ 1. n log x అంటే log x పవర్ n తెలిసిన ఫార్ములా. n log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ n ఆ ఫార్ములాను ఉపయోగించి రాసాము. సో log t2 by t1 ఈజ్ ఈక్వల్ టు log v1 by v2 పవర్ గామా మైనస్ 1. ఇరువైపులా లాగ్ ఉంది, ఇరువైపులా లాగ్ ఎలిమినేట్ చేస్తున్నాను. సో t2 by t1 ఈజ్ ఈక్వల్ టు v1 by v2 పవర్ గామా మైనస్ 1. సో ఇప్పుడు దట్ ఎంప్లైస్ t2 by t1 ఈజ్ ఈక్వల్ టు v1 పవర్ గామా మైనస్ 1 బై v2 పవర్ గామా మైనస్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. t2 ఇంటూ v2 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t1 ఇంటూ v1 పవర్ గామా మైనస్ 1. సో t1 v1 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t2 v2 పవర్ గామా మైనస్ 1 అంటే టీవీ పవర్ గామా మైనస్ 1 అని వచ్చింది. టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, రైట్ నేటర్. బట్ ఇంకా రెండు రిలేషన్స్ రాబట్టాలి, ఇడియాబాటిక్ రిలేషన్స్ 3 మొత్తం, అందులో ఒకటి వచ్చింది ఏంటంటే టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్థిరము. ఇది ఒక రిలేషన్. ఇంకా రెండు రిలేషన్స్ రాబట్టాలి దానికోసం. బట్ వీ నో దట్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకు తెలిసినటువంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. దట్ ఎంప్లైస్ p1 v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే RT1 అండ్ p2 v2 ఈజ్ ఈక్వల్ టు RT2 అని అవుతుంది. దట్ ఎంప్లైస్ t1 అయితే ఎంత అవుతుంది p1 v1 బై r అంటే t2 p2 v2 బై r అంటే t1 t2 వాల్యూలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి
పైన ఈక్వేషన్ 3కి పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3కి పైన ఏముంది? T1 V1 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2 V2 పవర్ గామా మైనస్ 1. అందులో ప్రతిక్షేపం చేసినప్పుడు T1 T2 విలువల్ని, సో P1 V1 పవర్ R P1 V1 బై R ఇంటూ T1 పవర్ గామా మైనస్ 1 P1 V1 బై R ఇంటూ V1 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై R ఇంటూ V2 పవర్ గామా మైనస్ 1. ఇరువైపులా ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతున్నాయి. V1 పవర్ V1 ఇంటూ V1 పవర్ గామా మైనస్ 1 అంటే మిగిలేది ఏంటంటే V1 పవర్ గామా. సో భూములు సమానం, ఘాతాంకాలు కలుపుకుంటాం పైన, అంటే 1 ప్లస్ గామా మైనస్ 1 అంటే 1 క్యాన్సిల్ అవుతే గామా మిగులుతుంది. అంటే P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. అంటే PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. రెండవ రిలేషన్ ఏమొచ్చింది? PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని వచ్చింది. మొదటి రిలేషను TV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని వచ్చింది. సెకండ్ రిలేషను PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇంకొక రిలేషన్ కూడా ఉంది, థర్డ్ రిలేషన్, దాన్ని కూడా రాబడదాము. బట్ వీ ఆల్సో నో దట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT. మనకు తెలిసినటువంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషను అగైన్ వీ విల్ టేక్ PV ఈజ్ ఈక్వల్ టు RT. అంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు RT1, అగైన్ P2 V2 ఈజ్ ఈక్వల్ టు RT2. Now we will take and V1 and V2 values, వాల్యూమ్స్ వాల్యూస్ తీసుకుంటున్నాను. V1 ఈజ్ ఈక్వల్ టు RT1 బై P1, V2 ఈజ్ ఈక్వల్ టు RT2 బై P2. ఈ రెండు V1 V2 విలువలు తీసుకెళ్ళి ఈక్వేషన్ 4కు పైన ఉంది చూడండి ఈక్వేషను, దాంట్లో ప్రతిక్షేపించాలి. అంటే దేనిలో ప్రతిక్షేపించాలి అంటే V1 V2 వాల్యూస్ని, V1 అంటే RT1 బై P1 అవుతుంది, V2 ఏమో RT2 బై P2 అవుతుంది. ఈ రెండు విలువల్ని పైన ఉన్నటువంటి ఈక్వేషన్ 4కు పైన ఉన్నటువంటి P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామాలో ప్రతిక్షేపించాలి. దట్ ఎంప్లైస్ P1 ఇంటూ V1 బదులుగా ఎంత రాయొచ్చు? RT1 బై P1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ V2 బదులుగా ఏమి రాయొచ్చు? RT2 బై P2 పవర్ గామా. సో రైట్ లాటర్ P1 ఇంటూ RT1 బై గామా బై P1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ RT2 పవర్ గామా బై P2 పవర్ గామా. ఇరువైపులా ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతాయి. అంటే మనకి మిగిలేది P1 ఇంటూ T1 పవర్ గామా బై P1 పవర్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ T2 పవర్ గామా బై P2 పవర్ గామా. సో P1 పవర్ గామా డినామినేటర్లో ఉంది, P2 పవర్ గామా డినామినేటర్లో ఉంది. పైకి వెళ్ళి అనుకోండి విలువలు, అంటే P1 ఇంటూ T1 పవర్ గామా ఇంటూ P1 పవర్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ T2 పవర్ గామా ఇంటూ P2 పవర్ మైనస్ గామా. చూడండి P1 పైన నెత్తి మీద మొదటిదానికి 1 ఉంది, రెండవ P1కి గామా ఉంది, అంటే మైనస్ గామా ఉంది. సో ఏమవుతుంది అంటే మైనస్ గామా ఉంది కాబట్టి P1 పవర్ 1 మైనస్ గామా ఇంటూ T1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 పవర్ 1 మైనస్ గామా ఇంటూ T2 పవర్ గామా. అంటే P పవర్ 1 మైనస్ గామా ఇంటూ T పవర్ గామా అన్నమాట. P పవర్ 1 మైనస్ గామా ఇంటూ T పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఈ రకంగా మనకి థర్డ్ ఎడియాబాటిక్ రిలేషన్ కూడా వచ్చింది. ఏమేం చెప్పుకున్నాం? ఫస్ట్ ఎడియాబాటిక్ రిలేషన్ ఏం చెప్పుకున్నాము? ద ఫస్ట్ ఎడియాబాటిక్ రిలేషన్ ఈజ్ P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. సెకండ్ ఎడియాబాటిక్ రిలేషన్ ఏం చెప్పుకున్నాము? T1 ఇంటూ V1 పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ V2 పవర్ గామా మైనస్ 1. అండ్ థర్డ్ రిలేషన్ P1 పవర్ 1 మైనస్ గామా ఇంటూ T1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2 పవర్ 1 మైనస్ గామా ఇంటూ T2 పవర్ గామా. దట్ మీన్స్ PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, TV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, and P power 1 minus gamma into T power gamma is equal to constant. These are the three adiabatic relations. 3
స్థిరోష్ణక వ్యాకోచానికి సంబంధించినటువంటి సంబంధాలు. సమ ఉష్ణోగ్రత వ్యాకోచానికి సంబంధించినటువంటి సంబంధం అంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అది సమ ఉష్ణోగ్రత ప్రక్రియకి సంబంధించినటువంటి రిలేషన్. అంటే ఐసోథర్మల్ రిలేషన్ ఏంటంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎడియాబాటిక్ రిలేషన్ ఏంటంటే 3 రిలేషన్స్. ఫస్ట్ది పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, తర్వాత టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, పీ పవర్ 1 - గామా ఇంటూ టీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీస్ ఆర్ ద 3 ఎడియాబాటిక్ రిలేషన్స్ బిట్వీన్ పీ కామా వి అండ్ టీ. ఈ పీ కామా వి కామా టీల మధ్య ఉన్నటువంటి స్థిరోష్ణక సంబంధాలు పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, పీ పవర్ 1 - గామా ఇంటూ టీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. రైట్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇండికేటర్ డయాగ్రామ్. సూచీపటము అంటారు తెలుగులో. ఇండికేటర్ డయాగ్రామ్ దట్ మీన్స్, చూడండి డయాగ్రామ్ వేసాము. వాల్యూమ్ని x అక్షం మీద తీసుకున్నాము, ప్రెజర్ని y అక్షం మీద తీసుకున్నాము, ఘన పరిమాణాన్ని x అక్షం మీద తీసుకోవాలి, పీడనాన్ని y అక్షం మీద తీసుకుని ఏదైనా ఒక ఉష్ణగతికి వ్యవస్థ యొక్క స్థితికి గ్రాఫ్ గీచినట్లయితే ఆ గ్రాఫ్ని ఏమంటారంటే దట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఇండికేటర్ డయాగ్రామ్. దట్ మీన్స్ ఏ గ్రాఫ్ హ్యాస్ బీన్ డ్రాన్ బై టేకింగ్ వాల్యూమ్ ఆన్ x యాక్సిస్ అండ్ ప్రెజర్ ఆన్ y యాక్సిస్. అంటే ఏదైనా ఒక పటము ఏ రకంగా మనకు సూచీపటం రావడం జరుగుతుందంటే ఘన పరిమాణాన్ని x అక్షం మీద, పీడనాన్ని y అక్షం మీద తీసుకుని ఏదైనా ఒక ఉష్ణగతికి వ్యవస్థలకు మనకు గ్రాఫ్ గీచినట్లయితే then that graph is known as indicator diagram. That means a graph has been drawn by taking volume on x-axis and pressure on y-axis. Then the curve obtained is called indicator diagram. అంటే x అక్షం మీద ఘన పరిమాణాన్ని, y అక్షం మీద పీడనాన్ని తీసుకుని గ్రాఫ్ గీచినప్పుడు వచ్చేటువంటి వక్రం కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ని, ఆ వక్రాన్ని సూచీపటం అంటారు. రైట్. ఈ సూచీపటానికే మరో పేరు ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పివి డయాగ్రామ్. పివి డయాగ్రామ్ ఆర్ ఇండికేటర్ డయాగ్రామ్. రైట్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ యూజెస్ మాట, ఉపయోగాలు. ఈ ఇండికేటర్ డయాగ్రామ్ యొక్క ఉపయోగాలు ఏంటన్నప్పుడు మనం ఆల్ ద చేంజెస్ that can occur in a thermodynamic process can easily studied from this graph. అంటే ఏదైనా ఒక ఉష్ణగతిక వ్యవస్థలో జరిగేటువంటి ప్రక్రియలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులన్నింటినీ కూడా పూర్తిగా మనం ఈ సూచీపటాన్ని ఉపయోగించి గమనించవచ్చు. ఆల్ ద చేంజెస్ దట్ కెన్ అక్కర్ ఇన్ a thermodynamic process can easily identified by using this graph. Second point, the area enclosed by the PV graph, the area enclosed by the indicator diagram. The volume axis gives total work or net heat in the process. మనకి ఇక్కడ ఈ సూచీపటంలో ఈ PV గ్రాఫ్ నందు వాల్యూమ్ యాక్సిస్కి మనం గీచినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ ద్వారా ఆ ప్రక్రియలో జరిగేటువంటి మొత్తం పని విలువను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట. టోటల్ వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ఇండికేటర్ డయాగ్రామ్. సో జనరల్గా వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే DW ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వర్క్ డన్కి ఫార్ములా PdV. సో టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dW అని రాస్తాం. సో ఇంటిగ్రల్ dW ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ PdV విత్ ఇన్ ద లిమిట్స్ V1 to V2. విత్ ఇన్ ద లిమిట్స్ V1 to V2. అది సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్, ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద యారో మార్క్. ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ద యారో మార్క్. అంటే మనకి ఇక్కడ ఈ సూచీపటం ద్వారా మనం ఏమేం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే
ముందుగా ఇండికేటర్ డయాగ్రామ్ అంటే ఘనపరిమాణాన్ని x అక్షం మీద తీసుకోవాలి, పీడనాన్ని y అక్షం మీద తీసుకోవాలి. ఆ ఉష్ణగతిక ప్రక్రియ యొక్క మొదటి స్థితి నుండి చివరి స్థితి వరకు జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియలన్నింటినీ ఒక గ్రాఫ్ ద్వారా, ఒక కర్వ ద్వారా మనం రిప్రజెంట్ చేయాలి. ఇనీషియల్ స్టేట్ ఈజ్ ఏ, ఫైనల్ స్టేట్ ఈజ్ బి అండ్ ఇంటర్మీడియట్ స్టేట్ ఈజ్ సి. ఇనీషియల్ స్టేట్ ఈజ్ P1 V1 T1, ఫైనల్ స్టేట్ ఈజ్ P2 V2 T2 అండ్ ద ఇంటర్మీడియట్ స్టేట్ C ఈజ్ P, V, T. సో ఆ చిన్న ప్రక్రియలో జరిగేటువంటి ఆ వర్క్ డన్ మనం క్రాస్ లైన్స్ ద్వారా మీకు చూపించాను. టోటల్ వర్క్ డన్ అంటే ఏ పాయింట్ దగ్గర నుంచి బి పాయింట్ వరకు క్రాస్ లైన్స్ గీయాలి. సో చిన్న ప్రక్రియలో జరిగేటువంటి ఆ వర్క్ డన్ని మనం DW అంటాం. సో ఈ రకంగా ఈ సూచీపటాన్ని మనం ఉపయోగించి ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు అని తీసుకున్నప్పుడు, ఇక్కడ గ్రాఫ్ అయితే పీడనానికి, ఘనపరిమాణానికి, పీడనానికి గీచాము. తద్వారా ఈ గ్రాఫ్ ద్వారా ఆల్ ద చేంజెస్ దట్ కెన్ అక్కర్ ఇన్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ కెన్ ఈజీలీ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. ఈ ప్రక్రియలో ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఏ సందర్భం వద్ద ఏ స్టేజ్లో ఆ స్థితి ఎలా ఉంటుంది, ఆ గ్యాస్ యొక్క స్టేట్ ఎలా ఉంటుంది అన్న దాన్ని ఈజీగా అధ్యయనం చేయొచ్చు. ఆల్ ద చేంజెస్ దట్ కెన్ అక్కర్ ఇన్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. And second one, the area enclosed by the PV graph, the volume axis gives total work done. అంటే ఈ పీవీ గ్రాఫ్ ద్వారా ఫస్ట్ ఇన్ఫినిటెసిమల్ స్మాల్ ప్రాసెస్లో జరిగే వర్క్ డన్ DW ఈజ్ ఈక్వల్ టు PdVని క్యాలిక్యులేట్ చేసి, తద్వారా టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ DW ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ PdV ద్వారా అనే ఫార్ములాను ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్రాసెస్లో జరిగే ప్రక్రియలన్నింటినీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ వన్, ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ది ఆరో మార్క్. అంటే ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది, ఏ నుంచి బికి జరుగుతుందా, బి నుంచి ఏకి జరుగుతుందా, అంటే మంచు నీరుగా మారుతుందా, నీరు మంచుగా మారుతుందా, నీరు ఆవిరిగా మారుతుందా, లేదా మంచు నీరుగా మారుతుందా, ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది ఒకదాని నుంచి ఒకటి అన్న దాన్ని మనం అధ్యయనం చేయడానికి కూడా ఈ ఇండికేటర్ డయాగ్రామ్లో ఉన్నటువంటి యారో మార్క్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాసెస్ ఏ నుంచి బికి జరుగుతుందా, లేదా ప్రాసెస్ బి నుంచి ఏకి వెళ్తుందా అన్న దాన్ని మనం అధ్యయనం చేయొచ్చు. అదే మనకి ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం తీసుకున్నాము, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకున్నాం. ఆ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి 2 సిగ్నిఫికెన్స్ని ఇచ్చింది కానీ డైరెక్షన్ చెప్పలేకపోయింది. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇండికేటర్ డయాగ్రామ్ ద్వారా, ఈ సూచీపటం ద్వారా మనం ఆ దిశను కూడా సూచించవచ్చు, ఆ డైరెక్షన్ కూడా చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇండికేటర్ డయాగ్రామ్, రైట్. ఇవాళ మరి క్లాసులో మీకు నేను ఆల్రెడీ ఫస్ట్ ముందుగా మీకు నేను వాట్ ఈజ్ మీన్డ్ బై ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ ఫామ్, దట్ మీన్స్ dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. లేటర్ అందులో మీకు ఏ ప్రాసెస్కి ఏ వాల్యూస్ ఏ విధంగా మారడం వల్ల ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది అనేది స్పెషల్ కేసెస్ మనం చేసాము. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానిలో ఉన్నటువంటి లోపం ఏంటి, లిమిటేషన్ ఏంటి అనేది మనం చెప్పాము. మేజర్గా లిమిటేషన్ ఏంటంటే ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాసెస్ అని చెప్పుకున్నాము. Later, I have explained about the adiabatic relations between P, V and T. Isothermal relation ఒకటే ఉంటుంది, PV is equal to constant. Adiabatic relations 3, PV power gamma is equal to constant, TV power gamma minus 1 is equal to constant, P power 1 minus gamma into T power gamma is equal to constant. ఈ రకంగా 3 రిలేషన్స్ని కూడా ప్రూఫ్ను ఉపయోగించి మనం ఆ మూడిట్ల మధ్య సంబంధాలను రాబట్టాము. So right, later I have explained about the definition of indicator diagram. సూచీపటం అంటే ఏంటి, సూచీపటం వల్ల మనకి ఉపయోగం ఏంటి, ఏ రకంగా మనం దిశను పొందొచ్చు, డైరెక్షన్ చెప్పచ్చు, ప్రక్రియ యొక్క డైరెక్షన్ చెప్పచ్చు మీకు చెప్పడం జరిగింది. అండ్ ద యూజెస్ ఆఫ్ ఇండికేటర్ డయాగ్రామ్, ఆ సూచీపటం యొక్క ఉపయోగాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, these are the important concept, mainly first law of thermodynamics
అండ్ ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ లెసన్ అంతా కూడా ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫార్మ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.